టైం అవుతుంది, త్వరగా వెళ్ళు నాన్న. సర్లే డబ్బులు. ఇదేంటి 2 రూపాయలు ఇస్తున్నావు? నా క్లాస్ లో అందరూ 10, 20 తెచ్చుకుంటున్నారు తెలుసా? మన ఆర్థిక పరిస్థితి బాగలేదు నాన్న, కొంచెం చదువుకోరా. ఏంటి చదువుకునేది? ఈ 2 రూపాయలకి ఏమీ రాదు. అది సరే, కొత్త బట్టలు కొనమన్నా కొన్నావా? నీకు తెలుసుగా నాన్న, ఆరోగ్యం బాగోక ఇంటి దగ్గరే ఉంటున్నాను. తగ్గిపోగానే పనికెళ్ళి కొంటానమ్మా. అదేం కుదరదు. నేను నా ఫ్రెండ్స్ ముందు చీప్ అయిపోతున్నాను. రేపు గాని కొనలేదో ఏ బొంబాయి ట్రైన్ ఎక్కువ వెళ్ళిపోతా. అంత మాట అనకర్ష, రేపు నీకు ఎలాగైనా నువ్వు అడిగిన బట్టలు కొంటాను. సరే. రే హర్ష, మీ ఎవరా? అమ్మా. హర్ష, ఇక్కడ పని దొరికింది నాన్న, రేపు నీకు బట్టలు కొంటానులే. వద్దమ్మా, నువ్వు ఇలా అంట్లు గడిగితేనే నాకు బట్టలు వస్తాయి అనుకుంటే నాకు ఆ బట్టలు వద్దమ్మా. ఎన్నాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించి నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించమ్మా. రా అమ్మా, వెళ్దాం.